వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. రామోజీరావు వ్యక్తి కాదు, ఓ వ్యవస్థ. ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమన్న బాబు పవన్. రామోజీ మరణం బాధాకరం. అధికార లాంఛనాలతో అంత్యక్రియ నిర్వహిస్తామన్న బట్టి. తెలుగు జాతి ఉన్నంతకాలం రామోజీరావు గుర్తుంటారు. ఆయన మృతి తీరని లోటన్న ప్రముఖులు. రామోజీ స్వగ్రామంలో విషాద ఛాయలు. శోకసంద్రంలో పెదపారుపూడి గ్రామస్తులు. సుందిల్లా బ్యారేజ్ను సందర్శించిన చంద్రఘోష్. అధికారుల నుంచి వివరాలు సేకరించిన కమిటీ. ముగిసిన సిడబ్ల్యూసి సమావేశం. రాహుల్ను లోక్సభ పక్షనేతగా ప్రతిపాదించేందుకు తీర్మానం. రామోజీరావుకి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన రామోజీరావు మృతి వార్త తెలియగానే సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మృతి తీరని లోటన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించారని కొనియాడారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించారన్నారు. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చిన ఆయన రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుకు నివాళులర్పించారు. నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక. నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు, నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు రామోజీరావు గారి. ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి, అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆయన చేసిన పనులు శాశ్వతం. భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తెలుగువారి అందరూ ఆశీస్సులు ఉన్నాయి. ఆ ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. రామోజీరావు పార్థివ దేహానికి మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. ఆయన మరణంతో తెలుగు జాతి ఓ పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. రామోజీరావు కళలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజారాజ్యం స్థాపించే సమయంలో ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన నిరంతరం ఈ
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నివాళులర్పించారు. రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామోజీరావు మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించిందన్నారు పవన్ కళ్యాణ్. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ని కలుద్దామనుకున్నానని, కానీ ఇంతలోనే దురదృష్టవశాత్తు కన్నుమూశారని అన్నారు. ఎంతోమంది జర్నలిస్టులను అందించిన మహానుభావులని కొనియాడారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన వృత్తి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. చిరిక డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు అస్తమయంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అని అడుగుపెట్టిన అన్ని రంగాల్లో సరికొత్త వరవడి సృష్టించారని కొనియాడారు. తెలుగు భాషా సంస్కృతులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి రామోజీరావు విలువలు జోడించారని చెప్పారు. తెలుగు పత్రిక, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు మరణంతో తెలుగు జాతి ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని అవనగడ్డ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రామోజీరావుకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ సంతాపం ప్రకటించారు. ఎందరో కళాకారులకు రామోజీరావు జీవితాన్ని ఇచ్చారని కొనియాడారు. మధ్య లేదు అంటే చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ఎందుకంటే ఆయన చాలా మందికి బుల్లు తెర మీద కూడా జీవితాన్ని ఇచ్చే సందర్భం మనకు తెలుసు. మనిషి పుట్టాడంటే ఆయన వల్ల ఎంతమంది బతుకుతున్నారు అనేది ఆ యొక్క మనిషి యొక్క గుర్తుని మనం ఉంచుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంతో మందిని పాఠకులను కానీ, ఎంతో మందిని గాయకులను కానీ, గాయనీమణులు కానీ, ఇంకా మరి జబర్దస్తిలో చిన్న చిన్న యాంకర్లు అందరినీ కూడా పరిచయం చేసి వాళ్ళందరినీ ఒక వెలుగులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహానుభావుడు రామోజీరావు గారు. మరి ఆ రకంగా ఎన్నో కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి, ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఒక సంస్థలు నిర్మించి అలాంటి వ్యక్తిని కూడా మరి ఆ ఒత్తిడికి తట్టుకునే వయసు కాదు కాబట్టి ఆయన మన మధ్యలో లేకుండా పోయారని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి వయసు అనేది సహజం, మనిషి పుట్టిన తర్వాత పోవడం సహజం. కానీ మధ్యలో మనం ఏం చేసామన్నది మనం కౌంట్ చేసుకుంటే ఎంతోమంది జీవితాలు ఉంటాయి మన మధ్యలో. ఆ జీవితాలను ఇచ్చిన వ్యక్తి రామోజీరావు గారిగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పుడు కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబానికి మనందరూ కలిసి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మన మధ్య లేదు అంటే. మీడియా మొగల్గా ప్రఖ్యాతిగాంచిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూతతో
తెలుగు నేలపై విషాదం అలముకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4:50 హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4:50 తుదిశ్వాస విడిచారు. రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సీఎస్కు ఆదేశాలు ఇచ్చారు. అక్షర దిగ్గజం హస్తమయంతో కలం మోగబోయింది. తెలుగు పత్రికలు నివ్వెరపోయాయి. మీడియా రంగంలో రామోజీ చేసిన సేవలు ఎంతోమందికి జీవనోపాధిని అందించాయి. ఆయన తెలుగు సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. అద్భుత కళాఖండాలను ఆవిష్కరించారు. జాతీయ ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. తెలుగు వెండితెర మరిచిపోలేని నిత్య జీవితంలో స్మరణకు తెచ్చుకోవాల్సిన ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. మీడియా మొఘల్ రామోజీ అస్తమయం మీడియా రంగంతో పాటు సినీ రంగానికి తీరని లోటే. రామోజీ అంటే కేవలం పత్రికా రంగమే కాదు, అంతకుమించి అన్నట్లు ఆయన జీవిత ప్రయాణం నడిచింది. రామోజీ వినోద రంగంలో కూడా తనదైన చరిత్రను సృష్టించారు. 1983లో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ స్థాపించారు. ఆ బ్యానర్పై అద్వితీయమైన దాదాపు 87 చిత్రాలను వివిధ భాషల్లో ఆవిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొత్త నటీనటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అంతేకాదు, ఉషా కిరణ్ బ్యానర్పై నిర్మించిన చిత్రాలను విడుదల చేయడానికి మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కూడా స్థాపించారు. (1983లో శ్రీవారి ప్రేమరేఖ సినిమాతో తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు రామోజీ. 1984లో దంద్యాల దర్శకత్వంలో విడుదలైన శ్రీవారి ప్రేమలేఖ అత్యంత ప్రజాదరణ పొందింది. దాదాపు 4 దశాబ్దాల పాటు విలక్షణ చిత్రాలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇండస్ట్రీలో కొత్త రచయితలను ప్రోత్సహించడంతో పాటు కొత్త కథలను కొత్త తరానికి అందించడంలో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ చిత్ర పరిశ్రమలో కొత్త వరుడిని సృష్టించింది. తక్కువ బడ్జెట్తో సినిమాలు తీసి హిట్ కొట్టడంలో రామోజీది ఒక స్పెషల్ స్కూల్. ఆయన నిర్మించిన ప్రతి సినిమా కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కథనంలో మార్పులు చేర్పులు చేయడం నుంచి సినిమా సెట్స్కి వెళ్లే వరకు ఆయన టీంతో చర్చించేవారు. సినిమాను కేవలం వ్యాపార రంగంగానే కాకుండా విలువల పరంగా రామోజీ సామాజిక దృక్పథంతో చక్కటి చిత్రాలను రూపొందించారు.
కథలనేవి కేవలం సృజనాత్మకత నుంచి కాకుండా జీవితాల నుంచి రావాలని ఉషా కిరణ్ మూవీస్ నిరూపించింది. అందుకు ఉదాహరణగా నిలిచిన మయూరి చిత్రం ఉషా కిరణ్ బ్యానర్ నుంచి 4వ చిత్రంగా విడుదలై జాతీయ స్థాయిలో సంచలనాలను సృష్టించింది. ప్రమాదంలో కాలును పోగొట్టుకుని కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధా చంద్రన్ జీవితాన్ని తెరకెక్కించారు. ఆ పాత్రలో ఆమెని నటింపజేశారు. వాస్తవ జీవితాన్ని ప్రేక్షకుల కళ్ళకు కట్టారు. స్ఫూర్తిదాయకమైన ఆ చిత్రం విడుదలై దాదాపు 2.5 దశాబ్దాలు గడిచినా ఉషా కిరణ్ మూవీస్ అనగానే మయూరి సినిమా తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో నటనతో జీవించిన నటి, నృత్య కళాకారిణి సుధా చంద్రన్కు బ్లాంక్ చెక్ ఇచ్చి మీకు ఇష్టమైన అంకి వేసుకోండి అన్నారట రామోజీ. కళ పట్ల, కళాకారుల పట్ల రామోజీకున్న నిబద్ధత, మర్యాదలను ప్రకటించుకున్నారు. మానవ జీవితానికి అద్దం పట్టే సామాజిక అంశాలనే కథలుగా స్వీకరించడం ఒక ఎత్తు అయితే, యథార్థ సంఘటనలను వెండితెరపైకి పరిచయం చేయడంలో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్కు ఎంతో ప్రత్యేకత ఉంది. అప్పట్లో ఒడిశాలో జరిగిన సంఘటన ఆధారంగా మౌన పోరాటం చిత్రాన్ని నిర్మించారు. ప్రేమ పేరుతో మోసపోయిన ఒక వనిత పోరాట జీవితాన్ని వెండితెరపైకి ఎక్కించడంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆ చిత్రం 1989లో విడుదలై ప్రేక్షకుల కన్నీటి పర్యాంతం చేసింది. ప్రజలను ఆలోచింపచేసింది. రామోజీ తన శక్తివంతమైన చిత్రాలతో మహిళల హక్కులు, సమానత్వ సాధనకు, అనేక ఇతర మానవ సంక్షేమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో విశేషమైన స్థానాన్ని పొందారు. సినిమాలకు స్క్రిప్టులను ఎంచుకుని ప్రేక్షకులకు ముందుకు రావడంలో రామోజీది ఒక ప్రత్యేక శైలి. ఈ నేపథ్యంలోనే ఉషా కిరణ్ బ్యానర్పై ప్రతిఘటన చిత్రంలో ఒక స్త్రీ పాత్రను ఎంతో ఔన్నత్యంగా తీర్చిదిద్దారు. సంఘ విద్రోహ శక్తులతో పోరాడే తెగువగల ఒక వనిత పాత్రను తెరకెక్కించడంలో ఎంతో సాహసం చేశారు. ఆ చిత్రంలో ఈ దుర్యోధనం అంటూ సాగే పాటను ఏ తరం మరిచిపోలేదు. ఈ పాటలోని సాహిత్యాన్ని ఆమోదించడానికి ఎంతో సానుకూల దృక్పథం ఉండాలి. అది ఉండబట్టే గీత రచయిత వేటూరుతో ఈ పాట రాయించగలిగారు. పరుగుల పందెంలో రారాణిగా ఎదిగిన క్రీడాకారిణి అశ్విని నాచప్ప కెమెరా ముందుకు తీసుకువచ్చింది కూడా ఆ సంస్థే. ఆ క్రీడాకారిణి జీవిత నేపథ్యాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్మించారు రామోజీ. ఈ చిత్రంలో అశ్విని పాత్రకు అశ్విని నాచప్పని ఎంచుకున్నారు. క్రీడలకే పరిమితమైన ఆమె కథలోని బలాన్ని, బ్యానర్ గొప్పతనాన్ని గ్రహించి నటించారు. ఇదే వరుసలో తేజ, మనసు మమత, అమ్మ, జడ్జిమెంట్, పీపుల్స్ ఎన్కౌంటర్ వంటి చిత్రాలు నాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టాయి. చిత్రం, నువ్వే కావాలి, ఆనందం వంటి సినిమాల ఘన విజయాలను ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ తన ఖాతాలో వేసుకుంది. సమాజం, విలువలు వంటి అంశాలపై రామోజీ ఎంత శ్రద్ధ పెట్టారో అంతే శ్రద్ధ హాస్యభరిత చిత్రాలపైన పెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులను ఉల్లాసపరిచే చిత్రాలు నిర్మించారు. ఆ కోవాలో నచ్చావులే, బెట్టింగ్ బంగారాజు, నువ్విలా చిత్రాలు మంచి వసూలు సాధించి రికార్డు సృష్టించాయి. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ కేవలం తెలుగు చిత్రాలకే పరిమితం కాలేదు. నాచే మయూరి, ప్రతిగత్ చిత్రాల్లో బాలీవుడ్లో సైతం విజయకేతనం ఎగరవేసింది ఉషా కిరణ్ మూవీస్. కన్నడ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో దాదాపు 87 చిత్రాలు నిర్మించింది. చిత్ర పరిశ్రమలో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరో ఎత్తు. అందుకే చిత్ర నిర్మాణంతో పాటు మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సంస్థను స్థాపించి చిత్ర పంపిణీ విభాగంలోనూ శ్రీకారం చుట్టారు. రామోజీ నిర్మించిన శ్రీవారి ప్రేమలేఖ ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రభుత్వ పురస్కారాలను పొందింది.
కాంచనగంగ, మయూరి, ప్రతిఘటన, తేజ, మౌన పోరాటం వంటి పలు చిత్రాలకు నంది అవార్డులు దక్కాయి. మయూరిలో నటించిన సుధాచంద్రన్కు జాతీయ అవార్డు దక్కింది. అలాగే నువ్వే కావాలి సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. అంతేకాదు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్పై నిర్మించిన చిత్రాల్లో నూతన నటీనటులకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఎంతోమంది నటీనటులు నటులుగా వెండితెరపై సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. మొత్తంగా చూస్తే సినీ రంగంలో కూడా రామోజీ తనదైన శాశ్వత కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. తెలుగునాట అక్షర యోధుడిగా పత్రికా రంగంలో తనదంటూ ఒక ప్రత్యేక ముద్రను ఈనాడు పత్రికలో కనిపించేలా చేశారు. ఈనాడు చదివితేనే వార్తలు చదివినట్లనే స్థాయికి పాఠకుని తీసుకువెళ్లిన ఘనత రామోజీరావుది. దేశ విదేశాల్లో రామోజీరావును మించిన వ్యాపారవేత్తలు ఎందరో ఉండవచ్చు. ఆయనను మించి అద్వితీయ ఫలితాలు రాబట్టిన వాణిజ్య, వ్యాపార, పారిశ్రామికవేత్తలు అనేక మంది కనిపిస్తారు. కానీ రామోజీ వ్యాపారవేత్తల ఊహకే అందని, వేలు పెట్టడానికి సాహసించని ఎన్నో రంగాల్లో ఎన్నెన్నో వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆయన జీవితంలో ముడిపడిన ప్రతి విషయం యువతకు మేలుకొలుపు గీతం లాంటిదే అంటే అతిశయోక్తి కాదు. అలాంటి రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు కన్నుమూత పత్రికా రంగానికి తీరని లోటు. అతడే ఒక సైన్యంగా ఎన్నో వ్యాపార సంస్థలను రామోజీ గ్రూప్ అధినేతగా నడిపారు. అందరినీ తన వెనుకే నడిపించారు. అందరి ఆలోచనలు తానే పనిచేశాడనేది వాస్తవం. ఓటమిని కలలో కూడా అంగీకరించని బలహీనుడనే మాటలు రామోజీలోని నేను అనే భావన స్పష్టంగా చూసిన పాత్రికేయులు ఉన్నారు. బహుశా రామోజీరావును ఎంత బలవంతుడిగా నిలబెట్టింది ఈ ఆలోచన విధానమేనని చాలామంది మేధావులు స్పష్టంగా చెప్తారు. వాస్తవానికి ఆయన సంకల్ప బలమై ఆయన సాధనకు పురికొల్పాయి. తెలుగువారికి ఏమాత్రం పరిచయం చేయవలసిన అవసరం లేని పేరు రామోజీరావు. మీడియా మొగలుగా రామోజీని ఎందరో అభివర్ణిస్తారు. ముఖ్యంగా ఆయన స్థాపించిన ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ ఛానల్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, రామోజీ ఫిలిం సిటీ మొదలైనవి ఆయన ప్రభకు ప్రధానమైన భూమికలు. వీటితో పాటు ఉషా కిరణ్ బ్యానర్పై ఆయన కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. ప్రియా పచ్చళ్ళు, కళాంజలి వంటి ఎన్నో విభాగాలు వ్యాపార సామ్రాజ్యంలో భాగంగా నిలిచాయి. రామోజీరావు అనగానే ఈనాడు, ఈనాడు అనగానే రామోజీరావు. ఈ గుర్తింపే ఆయనను కూడా ఎంతో ఇష్టమైన అంశం. విజయానికి విలాసంగా, కీర్తికి చిహ్నంగా వర్ధిల్లుతున్న రామోజీరావు కన్నుమూత మీడియా రంగానికి తీరని లోటు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో
1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. ఆయనకు తన తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య. అయితే ఆ పేరు నచ్చక తాను ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడే సొంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకున్నారు. బాల్యం నుంచే ఆయన ఆలోచనలు చాలా వినూత్నంగా ఉండేవని ఆయన బాల్య మిత్రులు చెప్తారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బమ్మ, వాణిదేవుల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. అయితే తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చక ఈమె కూడా రమాదేవి అని పేరు మార్చుకుంది. వీరికి ఇద్దరు కుమారులు, కిరణ్ ప్రభాకర్, సుమన్ ప్రభాకర్. ఆయన తన చిన్నతనం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపించేవారు. సృజనాత్మకంగా ఏదైనా చేయాలని నిరంతరం పరితపించేవారు. రైతుల సంక్షేమం కోసం పనిచేయాలనే ఆసక్తిని కనబరిచారు. ఆయనలోని ఈ విశిష్ట వ్యక్తిత్వం, తెల్లటి సఫారీ, తెల్లటి బూట్లు, సరళమైన భాష, అధునాతన వ్యక్తిత్వంలో చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా కనిపించేవారు. ఆయనలో ఎంతో ఒత్తిడి ఉన్నా ఎక్కడా ఆయన ముఖంలో కనపరించేవాడు కాదు. ఆ విలక్షణ వ్యక్తిత్వమే ఆయనను విజయ సోపానాలను అధిరోహించేలా చేసింది. రామోజీ చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా బాధ్యతలు నిర్వహించారు. 3 ఏళ్ల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ తర్వాత 1962 అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. 1967, 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని ఆరంభించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రిక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అది కూడా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించారు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. దీని బాధ్యతలు ఆయన సతీమణి రమాదేవి చూసుకునేవారు. తెలుగునాట 4 దశాబ్దాల క్రితం వరకు పత్రికా రంగం సామాన్యంగానే ఉండేది. 1974 ఆగస్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించారు. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈనాడు పత్రిక అనేక వార్తాపత్రికలకు మార్గదర్శకంగా నిలిచింది. రాష్ట్రంలో ఎన్ని పత్రికలు వచ్చినా ఈనాడు పత్రిక తర్వాతే అనే నానుడి స్థిరపడిపోయింది. అంతేకాదు, అదే శాశ్వత ముద్రగా పత్రికా రంగంలో స్థిరపడింది. రామోజీ ఫౌండేషన్ పేరిట తెలుగు సాహిత్య రంగానికి పెద్దపీట వేశారు. ఈ నేపథ్యంలో చతుర, విపుల, అన్నదాత, తెలుగు వెలుగు, బాలభారతం పత్రికలు నడిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పరంగా వ్యతిరేక పవనాలు వీయడంతో ఈ పత్రికలు పూర్తిగా నష్టాల బారిన పడ్డాయి. దీంతో కరోనా అనంతరం 2021 మార్చి సంచికలతో ఈ పత్రికలన్నీ మూతపడ్డాయి. తెలుగు భాషా సాహిత్యాలపై మక్కువ, రచయితలంటే ఉండే గౌరవం, సొంత ఊరును దత్తత తీసుకున్న వైనం, ఇవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని మరో కోణంలో ఆవిష్కరిస్తాయి.
క్రమశిక్షణ, సమయ పాలన, నిబద్ధతతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన వరవడి ఆదర్శనీయమైంది. తెలుగు భాషా సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైంది. తెలుగువారి వెలుగు, మార్గదర్శికి అయిన ఈనాడు పత్రిక, రామోజీ ఫిలిం సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగువారి ఘనతను చాటిన వారి క్రాంత దర్శనం స్ఫూర్తిదాయకమైంది. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.